యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు నేటి అంశము సామెతలు సత్యాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రొవర్బ్స్ అండ్ ట్రూత్. సామెతలు సత్యాలు. నేటి వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 4వ వచనాన్ని వాగ్దానముగా పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 22 verse 4. సామెతల గ్రంథం 22:4. కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, ఐశ్వర్యము ఘనత జీవము నీలో ఉన్నవి అని నమ్ముచూ ఉన్నాము. నీవు నీ బిడ్డలకు నీవు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నందుకే నీకు వందనాలు. వాక్యపు వెలుగులోకి, ఆశీర్వాదంలోకి, అభిషేకంలోకి పరిశుద్ధాత్మడా నీవు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకమును, ప్రతి చీకటి అధికారమును ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలుతూ బయటబంధిస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు నేటి వాక్యపు అభిషేకము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. సామెతల గ్రంథాన్ని సేవకుడైనటువంటి సొలొమోను రాజు రాశాడు. ఆ సత్యాన్ని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 1 verse 1. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఈ సామెతల గ్రంథాన్ని రాసింది పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకము ద్వారా, దైవ జ్ఞానము ద్వారా సొలొమోను రాశాడు. సామెతల గ్రంథములో 31 అధ్యాయాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఈ 31 అధ్యాయాలు కూడా అనేక సత్యాలు పరిశుద్ధాత్ముడు సార్వత్రిక సంఘమునకు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటిగా మనకు తెలియచేస్తున్నటువంటి వాగ్దానంలో ఉన్న సత్యం ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన కలుగును. ప్రియమైనటువంటి సంఘమా, యెహోవా యందు భయభక్తులు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. భయభక్తులు అంటే అర్థం ఏమిటి అంటే, నిర్వచనం కూడా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది. ది డెఫినేషన్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్, ప్రొవర్బ్స్ చాప్టర్ 8 verse 13. సామెతల గ్రంథం 8:13లో రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. భయభక్తులు అంటే ఏమిటి అంటే, చెడుతనాన్ని విడిచిపెట్టడం, గర్వాన్ని విడిచిపెట్టడం, దుర్మార్గతను విడిచిపెట్టడం, కుటిలమైన మాటలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాక్యానికి లోబడి వాక్యానుసారముగా జీవించటమే యెహోవా యందు భయభక్తులు. ఎవరైతే ఈ యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఘనతను అనుగ్రహిస్తాడు, జీవమును అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, సమస్తము కూడా యేసయ్యలో ఉన్నాయి. ఆయనలో సమస్తము దాచబడి ఉన్నవి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరొక సత్యం ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 2వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రొవర్బ్స్ చాప్టర్ 2 వర్స్ 6. కలిసి నాతో చెప్పండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. ఆయనే జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు, ఆయనే ఆలోచన చెప్పేటువంటి దేవుడు. ప్రేమటువంటి సంఘమా, కాబట్టి ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు అడగాలి. అడిగినప్పుడు ఆయన అనుగ్రహించే దేవుడు, సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. కారణం ఆయనలో జ్ఞానము ఉన్నది, ఆయనలో సమృద్ధి ఉన్నది. కాబట్టి మనము ఆయన సన్నిధికి రావాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 2వ సత్యం ఏమిటి అంటే, మొదటి అధ్యాయంలో సామెతల గ్రంథంలో 23వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 33. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. భయాలు లేనటువంటి మనస్తత్వాన్ని, జీవితాన్ని కలిగి ఉంటారు. ఎవరు కలిగి ఉంటారు? ఎవరైతే ఉపదేశమును అంటే ఆయన యొక్క సత్యాన్ని, ఆలోచనను అంగీకరిస్తారో వాళ్ళ జీవితాల్లో కలిగేటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళు సురక్షితముగా జీవిస్తారు. భవిష్యత్తులో అపాయము కలుగుతుంది, కీడు కలుగుతుంది అనేటువంటి ఆలోచనలు లేకుండా నెమ్మదిగా వాళ్ళు నివసిస్తారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, 3వ సత్యం ఏమిటి అంటే, మొదటి అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. తన ఆత్మచేత మన జీవితాలతో నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమటువంటి సంఘమా, నా ఉపదేశమునకు మీకు తెలిపెదను. తండ్రి తన యొక్క చిత్తాన్ని, తన ప్రణాళికను తెలియచేస్తానంటున్నాడు. ఏ విధంగా? పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా. ప్రేమటువంటి సంఘమా, అందుకే నీవు నేను కూడా సామెతలను నిత్యము ధ్యానం చేయాలి. సామెతల గ్రంథాన్ని. 4వ సత్యం ఏమిటి అంటే, 3వ అధ్యాయంలో మనం చూస్తాం 13వ వచనంలో, చాప్టర్ 3 వర్స్ 13. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ధన్యుడు, కలిసి నాతో చెప్పండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 13. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఆమేన్. ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము దేవుని యొక్క దృష్టిలో వెర్రితనం. దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఆశీర్వాదకరమైనది. ఆశీర్వదించబడతారు. అందుకే ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? ధన్యుడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, సామెతల గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు 3వ అధ్యాయంలో 26వ వచనంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. 26వ వచనంలో తెలియచేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 26వ వచనంలో, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. కొంతమంది తొట్టిల్లి పడిపోతూ ఉంటారు. రాళ్ళు కాళ్ళకు తగిలిన, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒక్కోసారి తొట్టిల్లి పడిపోతుంటారు. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మను ఏమని తెలియజేస్తున్నాడు అంటే,
నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఎవరిని? ఉపదేశమును అంగీకరించేటువంటి వారిని, సత్యమును వెంబడించేటువంటి వారిని ఆయన కాపాడుతాను అని తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కలిసి నాతో చెప్పండి. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఆమేన్. జ్ఞానమును ప్రేమించాలి. జ్ఞానం ఎక్కడ ఉంది? యేసయ్యలో ఉన్నది, వాక్యములో ఉన్నది. వాక్యమును ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. అప్పుడు కాపాడబడతాం, రక్షించబడతాం అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 22వ సామెతల గ్రంథములో కూడా ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 22:12లో వ్రాయబడినటువంటి సత్యం. ప్రోబు చాప్టర్ 22:12. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ఏమిటటువంటి సంగమా? ఇది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం. ఇంకా 6వ సత్యం ఏమిటి అంటే నీవు బ్రతుకుదువు అని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 7లో 2వ వచనంలో రాయబడినటువంటి సత్యం. ప్రోవర్బ్స్ చాప్టర్ 7:2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆమేన్. జీవము కలుగుతుంది. అయితే ఆజ్ఞలను మన మనస్సులో ఉంచుకోవాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమైనటువంటి సంగమ 7వ సత్యాన్ని ఏమిటి అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. కలిసి నాతో చెప్పండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఆమేన్. దీర్ఘాయుషు దేవునిలో ఉన్నది, ఆయనలో ఉన్నది. జీవము ఆయనలో ఉన్నది. దీర్ఘాయుషు ఆయన సన్నిధిలో ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, ఇంకా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం 3వ అధ్యాయంలో 3వ వచనంలో తెలియచేస్తున్నాడు. ఏమిటి అంటే దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ప్రోవర్బ్స్ చాప్టర్ 3:1 and 2. మొదటి 2 వచనాల్లో శాంతి కలుగజేస్తాయి, సుఖాన్ని కలుగజేస్తాయి, దీర్ఘాయుష్ను కలుగచేస్తాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో కూడా గుర్తు చేస్తున్నాడు. 11వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యం. ప్రోవర్బ్స్ చాప్టర్ 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. కలిసి నాతో చెప్పండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా అదే సత్యాన్ని మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 8వ సత్యం ఏమిటి అంటే ఆలోచన ఉపదేశము నేను చేస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం.
ఏమిటి అంటే ఆయన తన ఆలోచనను తెలియచేస్తాను అంటున్నాడు. తన యొక్క ప్రణాళికను తెలియచేస్తాను అని గుర్తు చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. Proverbs chapter 15 verse 22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థములగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశ్యములు దృఢపడును. ఆలోచన చెప్పువారు కావాలి. ప్రియమైనటువంటి సంఘమ, వాక్యము ద్వారా ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. 16వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. Proverbs chapter 16 verse 20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. Proverbs chapter 16 verse 20. ప్రియమైనటువంటి సంఘమ, తన ఆలోచన చేత నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను నడిపించును అంటున్నాడు. 9వ సత్యం ఏమిటి అంటే 6వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తాం. చాప్టర్ 6 verse 22. కలిసి నాతో చెప్పండి. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఆమేన్. నడిపించేది వాక్యము, నడిపించేది పరిశుద్ధాత్ముడు. త్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, పండుకున్నప్పుడు నడిపిస్తాడు, మేలుకొనినప్పుడు నడిపిస్తాడు. ప్రియమైనటువంటి సంఘమ, నిత్యము ఆయన నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 10వ సత్యం ఏమిటి అంటే జ్ఞానము పరాక్రమము నాదే అని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథములో 8వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యం. Proverbs chapter 8 verse 14. కలిసి నాతో చెప్పండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆమేన్. జ్ఞానానికి ఆధారము యేసు ప్రభువు, పరాక్రమము ఆయనలో ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో ఆయన కనుగొంటారు అని పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. 11వ సత్యంలో నన్ను కనుగొందురు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. Proverbs chapter 8 verse 17. కలిసి నాతో చెప్పండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఆమేన్. ప్రేమించాలి, జాగ్రత్తగా వెతకాలి. ఆలోచన చేయండి. అజాగ్రత్తగా ఉండకూడదు, ప్రేమించాలి, తర్వాత జాగ్రత్తగా మనం వెతకాలి, అప్పుడు కనుగొంటారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 12వ సత్యం ఏమిటి అంటే ఆస్తికి కర్తలుగా చేయుదును అంటున్నాడు. Proverbs chapter 8 verse 21. సామెతల గ్రంథం 8:21లో రాయబడిన సత్యం. కలిసి నాతో చెప్పండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్. నిధులను నింపుతాను అంటున్నాడు. ఎవరిని? ప్రేమించేవారిని, యేసయ్యను ప్రేమించేవారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, 13వ సత్యం ఏమిటి అంటే ఆశీర్వాదములు, జీవము ఆశీర్వాదము ఆయన ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 35వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి
కలుగును అని తెలియచేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా తెలియచేస్తున్నటువంటి సత్యం. ప్రోవర్బ్స్ చాప్టర్ 10 verse 6, సామెతల గ్రంథం 10:6. కలిసి నాతో చెప్పండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఆమేన్. ఆశీర్వాదములు వస్తాయని తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, 14వ సత్యం ఏమిటి అంటే నీతిమంతుని యొక్క కోరిక ఆయన నెరవేరుస్తారు అని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 11:23లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ప్రోవర్బ్స్ చాప్టర్ 11 verse 23. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ప్రియమైనటువంటి సంగమా, కోరుకునేటువంటిది నీతిమంతుల కోరిక శ్రేష్టమైనది, ఉత్తమమైనది అని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 28:13-14లో కూడా అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 28 verse 13 and 14. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనివాడు కీడులో పడును అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, 15వ సత్యం ఏమిటి అంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అని తెలియజేస్తున్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 13 verse 22, సామెతల గ్రంథం 13:22లో వ్రాయబడినటువంటి సత్యం. సామెతల గ్రంథం 13:22లో వ్రాయబడినటువంటి సత్యం. కలిసి నాతో చెప్పండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఆమేన్. ఇది దేవుని యొక్క సంకల్పం. పిల్లలు కూడా ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. 16వ సత్యం ఏమిటి అంటే బహుధైర్యము పొందుకుంటారు. ఎవరు బహుధైర్యంగా జీవించగలుగుతారు? సామెతల గ్రంథం 14:26లో రాయబడినటువంటి సత్యం. ప్రోవర్బ్స్ చాప్టర్ 14 verse 26. కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టములో దుఃఖములో కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కలిగి ఉంటాం. ఎవరు? విశ్వాసులు, రక్షణ పొందినటువంటి విశ్వాసులు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ధైర్యాన్ని, బహుధైర్యము కలిగి ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నాడు. అదే సత్యము సామెతల గ్రంథం 28లో మొదటి వచనంలో కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 28 verse 1. ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ది రైచస్ విల్ బి బోల్డ్ లైక్ లయన్. కలిసి నాతో చెప్పండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఆమేన్. అనేక ఆశీర్వాదాలు దాచి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. ఎవరి కొరకు? సంఘము కొరకు, విశ్వాసుల కొరకు. 17వ సత్యం ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథం 15:8లో రాయబడినటువంటి సత్యం. సామెతల గ్రంథం 15:8లో రాయబడినటువంటి సత్యం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి సంతోషం కలుగుతుంది. నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు సంతోషిస్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, కాబట్టి సంతోషముతో ప్రార్థన చేయాలి.
ఎంత దుఃఖం ఉన్నా ఆ దుఃఖంలో కూడా ఆయన ప్రేమను, ఆయన పునరుత్థానపు శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. సామెతల గ్రంథంలోనే మరొక సత్యం 15వ అధ్యాయం 29వ వచనం, చాప్టర్ 15 వర్స్ 29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాను అంటున్నాడు. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి ధైర్యంతో మనము జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 18వ వచనంలో మనం చూస్తాం. 18వ సత్యంని యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయని గుర్తు చేస్తున్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఈ లోకములో ఉన్న మంచివారిని చెడ్డవారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, దేవుడు నన్ను చూడటం లేదా, నా కష్టాలను చూడటం లేదా, నా సమస్యలను చూడటం లేదా, ఇంకా ఎందుకు, ఎంతకాలం నేను ఇంకా ఎదురు చూడాలి? ఆయన చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి కనిపించకుండా ఉన్నది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్కరిలో ఉన్న కష్టము, ప్రతి ఒక్కరిలో ఉన్న దుఃఖము, ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రార్థన ఆయన ఆలకిస్తున్నారు. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ప్రార్థనకు తగిన సమయంలో ఆయన జాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం భారాన్ని వేయాలి, ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. 19వ సత్యం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు అని తెలియజేస్తున్నాడు. 16వ సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 3వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. నీ ఆలోచన జరుగుతుంది ఆయన మీద భారం వేసినప్పుడు. ప్రియమైనటువంటి సంగమా అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 20వ సత్యం ఏంటంటే, చెడు నడవడి గలవాడు ఎలా ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 17:4లో వ్రాయబడినటువంటి సత్యం. ఈ లోకంలో ఉన్న వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 17 వర్స్ 4, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఆలోచన చేయండి, చెడ్డ మాటలు ఎవరైతే పలుకుతూ ఉంటారో, వింటూ ఉంటారు, ఎవరు? దోషపు మాటలు విను, చెడు నడవడి కలిగినటువంటి వారు వింటూ ఉంటారు అని తెలియచేస్తున్నాడు. 14:15లో కూడా ఒక సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 15. కలిసి నాతో చెప్పండి. సామెతలు 14:15, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఆమేన్. చాలామంది నేను నమ్మి మోసపోయానంటారు. ఆలోచన చేయండి, నమ్మి నేను మోసపోయానంటారు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ప్రతి మాట నమ్మకూడదు. ఎవరి మాట నమ్మాలి? వాక్యము మాట, యేసయ్య మాటను నమ్మాలి. ప్రేమైనటువంటి సంఘమా అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 21వ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ వృద్ధి చేయగోరువాడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో గుర్తు చేస్తున్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ 17 వర్స్ 9, సామెతల గ్రంథం 17:9వ వచనంలో వ్రాయబడింది, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ప్రేమను వృద్ధి చేసేటువంటి వారు క్షమిస్తూ ఉంటారు. ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటారు, తప్పులను జ్ఞాపకం చేసుకుంటారు కొందరు. ప్రేమైనటువంటి సంఘమా
అయితే మన ప్రవర్తన ఎలా ఉన్నదో కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఎవరు ఆలోచన చేయండి. వాక్యము నిజమైన స్నేహితుడు. యేసు ప్రభువు వారు నిజమైన స్నేహితుడు. Proverbs chapter 17:17 సామెతల గ్రంథం 17:17లో రాయబడినటువంటి సత్యం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. కష్ట సమయంలో విడిచిపెట్టడు, విడువక ప్రేమించును. కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు నిజమైన స్నేహితుడు కాదు. కష్ట సమయంలో ప్రేమించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 27:6లో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Proverbs 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. స్నేహితుడు మంచి చేయటానికి గాయాలు చేస్తాడు ప్రేమటువంటి సంగమా అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 24వ సత్యం జీవ మరణములు. Proverbs chapter 18:21 కలిసి ఈ యొక్క మాటను చెబుదాం. కలిసి చెప్పండి నాతో పాటు. సామెతల గ్రంథం 18:21లో రాయబడిన సత్యం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు. ఆమేన్. విశ్వాసి యొక్క నాలుకలో జీవము ఉన్నది కాబట్టి జీవాన్ని పలకాలి. స్పీక్ ద ట్రూత్, ప్రొనౌన్స్ ద బ్లెస్సింగ్స్. జీవాన్ని పలకాలి, ఆశీర్వాదాన్ని పలకాలి. కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ఆశీర్వాదాన్ని పలకాలి. స్పీక్ ద బ్లెస్సింగ్. నోటి ద్వారా పలకాలి. నాలుకలో ఏమున్నది? జీవము ఉన్నది. కాబట్టి నీవు పలికినప్పుడు అది ఆశీర్వాదముగా మార్చివేయబడుతుంది ప్రియమైనటువంటి సంఘమా. 25వ సత్యం యెహోవా నామము బలమైన దుర్గము. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో 10వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఆలోచన చేయండి. సురక్షితముగా ఉంటారు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా జీవిస్తాడు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. 26వ సత్యం బీదలను కనికరించువాడు. సామెతలు 19:17 Proverbs chapter 19:17 కలిసి నాతో చెప్పండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆమేన్. ఆలోచన చేయండి. దేవుడికి అప్పిస్తున్నారు. ఆయనకి లేనిది ఏమీ లేదు, ఆయన దగ్గర సమస్తం ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే బీదవాళ్ళను కనికరించటం, వారికి బట్టలు ఇవ్వటం, భోజనం పెట్టడం, వాళ్ళని ఆదుకోవటం వలన దేవునికి ఉపకారం చేస్తున్నారు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. 27వ సత్యం ఉద్దేశ్యములు ఆలోచన చేత స్థిరపరచబడును అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 20:18లో రాయబడినటువంటి సత్యం. 20వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడినటువంటి సత్యం. ఉద్దేశ్యములు ఆలోచన చేత స్థిరపరచబడను, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క వాక్యముతో పరిశుద్ధాత్మతో యుద్ధం చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 28వ సత్యం నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. సామెతల గ్రంథం 21:3లో రాయబడినటువంటి సత్యం. కలిసి నాతో చెప్పండి. Proverbs chapter 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట
బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఆమేన్. దేవునికి ఇష్టమైనది ఏమిటి అంటే నీతిని న్యాయమును అనుసరించటం దేవునికి శ్రేష్టమైనది, ఇష్టమైనది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 29వ సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. నీతిని కృపను అనుసరించువాడు. సామెతల గ్రంథం 21:21లో రాయబడినటువంటి సత్యం. ప్రోవర్బ్స్ చాప్టర్ 21:21. కలిసి నాతో చెప్పండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమేన్. ఆయనలో జీవము ఉన్నది, ఆయనలో నీతి ఉన్నది, ఆయనలో కృప ఉన్నది, ఆయనలో ఘనత ఉన్నది, ఆయనలో సమస్తము దాగి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి మనం ఆయన దగ్గరకు రావాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 31వ సత్యం హెచ్చరిక. బాలులకు, పిల్లలకు హెచ్చరిక. ప్రోవర్బ్స్ చాప్టర్ 23:13-14. సామెతల గ్రంథం 23:13-14 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. నీ బాలురను శిక్షించుట మాను కొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. హెచ్చరిస్తున్నాడు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, భయభక్తులు కలిగి వాళ్ళు జీవించాలి, కాబట్టి వాళ్ళని దండించాలి, హెచ్చరించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, 31వ సత్యం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. ఎవరు బలవంతులుగా ఉంటారు అంటే జ్ఞానము కలిగిన వారు. ప్రేమైనటువంటి సంఘమ, 24వ సామెతల గ్రంథం 24:5-6 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. జ్ఞానము గలవాడు, కలిసి చెప్పండి, జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఆమేన్. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. బలవంతులుగా ఎవరుంటారు? జ్ఞానము కలిగిన వారు. దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు బలవంతులుగా ఉంటారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 32వ సత్యములో నమ్మకమైన వానికి దీవెనలు గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు. సామెతల గ్రంథం 28:20 వచనంలో రాయబడి ఉంది. ప్రోవర్బ్స్ చాప్టర్ 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, 27వ వచనంలో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథం 28:26, 25, 27లో 25, 26లో ఉన్న సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 33వ సత్యం ఏమిటి అంటే దర్శనము. 29వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 18వ వచనంలో రాయబడింది. దేవోక్తి లేనివాడు జనులు కట్టు లేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అంటే దర్శనము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ఇంగ్లీష్లో ఏముంటుందంటే విజన్ అని రాయబడి ఉంటుంది.
వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. ఆ యొక్క దర్శనం లేకపోతే జనులు కట్టు లేక తిరుగుదురు అంటున్నాడు మరి అటువంటి సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం కలిగి ఉండాలి. దేవోక్తి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దర్శనము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 34వ సత్యం, ఎవని గర్వము వానిని తగ్గించును. 29, 23లో ఉన్నటువంటి సత్యం. Proverbs chapter 29 verse 23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనొందును అని తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల 31వ అధ్యాయం అంతా కూడా స్త్రీ గురించి వ్రాయబడి ఉన్నది. ఒక స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలి, తన ప్రవర్తన, తన అలవాట్లు, తన యొక్క పద్ధతులు ఎలా ఉండాలో వాటన్నిటి గురించి రాయబడి ఉంది. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలు. Proverbs chapter 31 verse 10, 11 and 12. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోనుకి అనుగ్రహించిన జ్ఞానంతో రాసినటువంటి సత్యాలు. ప్రేమటువంటి సంగమా, బలము ఘనతయు ఆమెకు వస్త్రములు. 31:25లో రాయబడినటువంటి సత్యం. Proverbs chapter 31 verse 25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. భవిష్యత్తులో రాబోయేటువంటి పరిస్థితుల గురించి ధైర్యంగా ఉంటుంది, నిర్భయముగా ధైర్యము కలిగి జీవిస్తుంది. బలము ఘనత ఆమెకు వస్త్రాలుగా ఉన్నవి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. 31వ అధ్యాయంలో 26వ వచనంలో. Proverbs chapter 31 verse 26. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. గుణవతి అయినటువంటి స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంగమా, 31వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం. చాప్టర్ 31 verse 30, 30వ వచనంలో రాయబడినటువంటి సత్యం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక అధ్యాయం. నెలలో 31 రోజుల్లో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది. మనము సత్యాన్ని అనుసరించటానికి, సత్యమును గ్రహించటానికి, సత్యమును మనలో కలిగి జీవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అధ్యయనం చేయాలి, చదవాలి, అధ్యయనం చేయాలి, నెవరో చేసుకుంటూ ఉండాలి. మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అధ్యయనం అంటే మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఆలోచన చేసింది మరలా మరలా ఆలోచన చేస్తూ ఉంటారు. చాలామంది కష్టాలను మరలా మరలా ఆలోచన చేస్తూ ఉంటారు, బాధలను మరలా మరలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేయవలసింది కష్టాలను, బాధల్ని కాదు. ధ్యానం చేయవలసింది ఆయన మాటను, సత్యాన్ని, పునరుత్థానము, ఆయన ప్రేమను మనం నెమరు వేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. అదే అధ్యయనం, అభ్యాసం. ధ్యానం చేస్తూ ఉంటారు. మెడిటేట్ అపాన్ ద వర్డ్ డే అండ్ నైట్. అప్పుడు మనకేం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది, కృపను పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదకరమైన పాత్రలుగా మనం జీవించగలుగుతాం. విశ్వాసం కలుగుతుంది. ఎవరి మాటలు వినటం ద్వారా? లోకంలో ఉన్న వార్తలు కాదు, ఆయన చెప్పిన వాక్యమును వినుట ద్వారా
యేసు ప్రభువుని గురించి వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మనలో విశ్వాసం పెరగాలి అంటే సత్యాన్ని వినాలి, సత్యవంతుడైన యేసయ్య దగ్గరకు మనము రావాలి. అందుకు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. అడగాలి, నాకు నీ సహాయము కావాలి, యేసయ్యలో ఉన్న జ్ఞానము నేను పొందుకోవాలి, తండ్రి ప్రేమ చేత నేను నింపబడాలి అని అడగాలి. ప్రార్థనలో అడిగినప్పుడు ఆయన మనకి సహాయం దయచేస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, నడిపింపు ఇస్తాడు, ప్రేమ చేత నింపుతాడు, ఆయనలో ఉన్న సమృద్ధి చేత మనను నింపుతాడు. కాబట్టి సమృద్ధి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అన్నది తండ్రి చిత్తం, తండ్రి యొక్క ప్రణాళిక. ప్రియమైనటువంటి సంఘం, తండ్రి చిత్తములో, తండ్రి ప్రణాళికలో మనం ఉండటానికి పరిశుద్ధాత్ముడే మనకి తోడుగా ఉండటానికి, సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాయి. ఎవరిని బలపరచాలా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరు నా దగ్గరికి వస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు కష్టంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. ఆయన చూసి ఏం చేస్తాడు? దేవదూతల్ని పంపిస్తాడు సహాయం చేయడానికి దేవదూతల్ని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏం చేయాలో తండ్రి చెప్పిన పని చేస్తానికి వాళ్ళు వస్తూ ఉంటారు. దేవదూతలు వచ్చి చేస్తారు. తండ్రి ఇచ్చిన సమాచారాన్ని బయలుపరుస్తూ ఉంటారు. పరిశుద్ధ దేవదూతలు ఏంటంటే దే ఆర్ కాల్డ్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు సమాచారాన్ని అందించేవాడు. ఈరోజు నీకు ఈ ఆశీర్వాదం కలుగుతుంది, రేపు నీకు ఈ ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి నువ్వు అధైర్యపడవద్దు. దేవుడు నీకుతో చెప్పమన్న మాట ఇది అని వాళ్ళు చెప్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేం చేయాలి? విశ్వాసము కలిగి జీవించాలి, ప్రార్థన చేయాలి, అధ్యయనం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆశీర్వాదముకరముగా ఉండటానికి ఇష్టపడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని సమర్పించుకుందాం. తెచ్చినప్పుడు మన జీవితాన్ని సమర్పించుకుందాం. కృపగల యేసయ్య, నీ కృప మా పైన ఉంచినందుకు నీకు వందనాలు. ఆదరించి బలపరిచి సత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవ, నీవు పలికిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. సామెతల గ్రంథములోని సత్యాలను వినటానికి సహాయం దయచేసావు, నీకు వందనాలు. నీవు చెప్పిన ప్రతి మాట మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. ఐశ్వర్యము, ఘనత, జీవము నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీలో సమృద్ధి ఉన్నది, ప్రేమ ఉన్నది, కృప ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, విమోచన ఉన్నది. నీ సర్వమును సిలువలో మాకు అప్పగించిన దేవుడవు. మా యొక్క అపరాధములను, మా శిక్షను, మా పాపములను సిలువలో కొట్టివేసినందుకు వందనాలు యేసయ్య. నీ పరిశుద్ధ రక్తము ద్వారా మాకు విమోచనను, పరిశుద్ధతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. తండ్రి ఇంటికి వెళ్ళటానికి ధైర్యాన్ని నీవు అనుగ్రహించావు, నీకు వందనాలు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మను తోడుగా అనుగ్రహించావు, నీకు వందనాలు. మాలో నిత్యము నివసించే పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటారు అని గుర్తు చేసినందుకు నీకు వందనాలు. నీ భయము కలిగి ఉండటం ద్వారా మేము ధైర్యముగా జీవించగలుగుతాము, మేము బలవంతులమని నీవు సెలవిచ్చావు, నీకు వందనాలు యేసయ్య. నిత్యము నీ యందు భయము కలిగి జీవించటానికి, దర్శనము కలిగి జీవించటానికి, నీవు అనుగ్రహించేటువంటి బహుమానాలను పొందుకోవటానికి, నీ రాకడ కొరకు సిద్ధపడటానికి మమ్ములను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మన మేము విన్న సత్యాన్ని మరచిపోకుండా నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి, యేసయ్య నీ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవటానికి, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, నీ యొక్క రాకడకు సిద్ధపడటానికి సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి బంధకాన్ని, బలహీనతను, రోగపు చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. ఆశీర్వాదాన్ని, జీవమును, దర్శనమును, అభిషేకమును యేసు ప్రభు నామములో ప్రార్థించి పొందుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.